తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం నంది అవార్డ్. సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డ్ తర్వాత సినిమా రంగంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ అవార్డు పురస్కారం గత కొంతకాలంగా నిలిచిపోయింది. అయితే ఈ నంది అవార్డులను ప్రకటించడం విషయంలో ప్రభుత్వాల దగ్గర ఒక సందేహం నెలకొంది. రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు నంది పేరుతో ఇచ్చిన అవార్డులను ఇప్పుడు ఏ పేరుతో ఇవ్వాలనేదే డౌట్గా ఉంది. గత తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డులతో ఇస్తామంటూ అప్పటిలో ఒక స్టేట్మెంటు ఇచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో పేరుని తెరపైకి తీసుకొచ్చింది. తెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి గద్దర్ అవార్డు పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు జనవరి 31న గద్దర్ జయంతి కావడంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే నా శాసనం, ఇదే జీవో అంటూ ప్రకటించారు. త్వరలోనే ఈ పేరు మార్పుపై జీవోని జారీ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ ప్రతి జయంతికి ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ అవార్డుల పురస్కారం పట్ల నిర్లక్ష్యం మొదలైంది. ఇక 2017 నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేశాయి. అప్పటి నుంచి నిలిచిపోయిన నంది అవార్డు పురస్కారాన్ని మళ్ళీ మొదలు పెట్టాలని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు రెండు ప్రభుత్వాలని కోరుతూనే వచ్చారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ పురస్కారాన్ని మళ్ళీ మొదలు పెడతామన్న మాట దగ్గరే ఆగిపోయింది.